నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఈ ఏడాది శని జయంతి ఒక అద్భుతమైన శుభ సందర్భం కాబోతోంది. కేవలం 7 నిమిషాల పాటు ఏర్పడబోయే మహాయోగం మేషంతో సహా 3 రాశుల వారికి జీవితాన్నే మార్చేసే గేమ్ చేంజర్ కావచ్చు. మీ రాశి ఈ జాబితాలో ఉందా? ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. మన హిందూ ధర్మం ప్రకారం శనిదేవుడు న్యాయము, కర్మ ఫలితాల అధికారి. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శనిదేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం పడుతుంది. అయితే శనిదేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం రాజాలా బతికిన వారు సైతం కష్టాల కడలని అనుభవించాల్సిందే. వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ ఏడాది శని జయంతి మే 27 మంగళవారం రోజున జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 7:07 సర్వార్థ సిద్ధి యోగం మొదలవుతుంది. ఇది కేవలం 7 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 7 నిమిషాల పాటు ఈ సమయంలో శని పూజకు అత్యంత అనుకూలంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. దీంతో పాటు ఉదయం 10:54 నుంచి రాత్రి వరకు సుకర్మ యోగం ఏర్పడనుంది. అలాగే ధృతి యోగం, ద్విపుష్కర యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ శుభ సమయాల్లో శనిదేవునికి పూజ చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ మహాయోగం వలన ఈ 3 రాశులకు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఆ 3 రాశులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ శని జయంతి అదృష్టాన్ని తీసుకొస్తోంది. శని పూజ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నీళ్లు సమర్పించటం, దీపం వెలిగించటం ఇవన్నీ శని అనుగ్రహాన్ని పెంచుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక లాభాలను అందిపుచ్చుకుంటారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏలినాటి శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. శని జయంతి నాడు ఏర్పడే అద్భుతమైన యోగాలతో వీరికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. రెండవది మిథున రాశి. మిథున రాశి జాతకులు శని జయంతి నాడు ఏర్పడే శుభయోగాలతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఇక మిథున రాశి వారు శని జయంతి నుండి మరింత ప్రయోజనాలను పొందటానికి నల్లని దుస్తులు ధరించి ఓం శని శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రోజు మీరు చేసే జపం, పూజా ఫలితంగా మానసిక ప్రశాంతత, శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది నిజమైన గేమ్ చేంజింగ్ సమయం. మూడవది మేషరాశి. ఈ శని జయంతి రోజు మేషరాశి చేపట్టే కార్యాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. ఈ 7 నిమిషాల మహాయోగం సమయంలో శని పూజ చేస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా నెరవేరుతాయి. శని జయంతి రోజు శనిదేవుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. తెల్లవారుజామున స్నానం చేసి నల్లటి రంగు దుస్తులను కానీ, నీలం రంగు దుస్తులను కానీ ధరించండి. నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించండి. శని చాలీసా, శని మంత్రాలు పఠించండి. దాన ధర్మాలు చెయ్యండి. నూనె గిన్నెలో మీ ముఖం చూసి దానిని దానం చేయటం ద్వారా దోషాలు తగ్గుతాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.